హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అయితే షేర్ చేస్తున్నానండి. బిర్యానీ అనేది పొడి పొడిగా బాగా జ్యూసీగా రావాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, స్పైసీగా డెలిషియస్గా. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చిట్టే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ నేను చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్రిపేర్ చేసుకునే విధానము, నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ విధంగా అన్ని స్పైసెస్ని వేసేసుకొని ఒక కప్పు పెరుగు, ఒక లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోవాలి. ఇందులోనే చీలికల్లాగా కట్ చేసుకున్న ఒక 7-8 పచ్చిమిర్చిలను కూడా వేసేసుకొని మసాలా మొత్తానికి చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా చికెన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని 1 గంట సేపు దీనైతే మ్యాగ్నేట్ అవ్వడానికి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 అవర్ తర్వాత రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి, ఇంకా మనం బిర్యానీ మసాలాలు వేసేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి ఈ విధంగా మరిగే టైంలో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాం. నీళ్ళు ఎక్కువే పెట్టుకోవాలండి, అన్నంని స్ట్రెయిన్ చేసుకుంటాం కాబట్టి నీళ్ళు బాగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. 3 క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదండి, చికెన్లో ఎక్కువ వేసాననేసి వేయట్లేదు. అలాగే లెమన్ కూడా వేసుకుంటామని. అన్నం చూడండి ఈ విధంగా బాగా ఒక పొంగు వచ్చేసిందంటే సరిపోతుంది. చూడండి ఇలా నొక్కి చూస్తే 2 ముక్కలుగా విరగాలి బియ్యం అనేవి. అప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి బియ్యాన్ని. అడుగు బాగా మందంగా ఉండే గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని అందులోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు సన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు, అలాగే కొత్తిమీర తురుము కూడా 1 కప్పు వేసుకొని, కొత్తిమీర పుదీనా 2 అండి వేసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మొత్తానికి 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆయిల్. నేను ఇక్కడ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని చికెన్ని ఒక 50% లాగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మగ్గించుకున్నామంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యి కొద్దిగా వాటర్ ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా ముక్క అనేది కొద్దిగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా స్పూన్తో తుంచి చూస్తే చికెన్ అనేది ఈ విధంగా విరగాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని పసుపు వాటర్లోకి నేను ఇక్కడ కొద్దిగా గ్రేవీ అయితే తీసుకుంటున్నానండి పైన వేసుకోవడానికి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వాడట్లేదు, హెల్త్కి మంచిది కాదనేసి నేను ఈ గ్రేవీ అలాగే పసుపు వాటర్ అయితే యాడ్ చేస్తున్న పైన కలర్ కోసము. మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ అన్నాన్ని అయితే వేసుకుందాం. ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక లేయర్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, స్పైసీగా డెలిషియస్గా చాలా బాగా వస్తుంది. పైన మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ లాగా వస్తుందండి. మొత్తానికి 6 చికెన్తో కలుపుకుంటే 4 లేయర్ లాగా అయితే వస్తుంది. పైన ఇప్పుడు మనము చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇంకొద్దిగా పైన ఈ విధంగా వేసేసుకొని లెమన్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఒక లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసి వేస్తున్నాను. పసుపు వాటర్ అలాగే తీసుకున్న గ్రేవీ కూడా ఈ విధంగా వేసేసుకున్నామంటే మనకు కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 టీ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మనం ఈ విధంగా పైన గ్రేవీ వేస్తాం కాబట్టి సాల్ట్ అంతగా అవసరం లేదండి. చికెన్లో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేసాను. అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాం కాబట్టి పైన ఈ విధంగా మూత క్లోజ్ చేసి కొద్దిగా వెయిట్ ఉన్నది పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో మనము వదిలేసామంటే ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా మనకి పొడి పొడిగా చికెన్ అనేది జ్యూసీగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10-15 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది.
ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కనుక నచ్చిందే ఒక లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా, చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.